వల్లభనేని వంశీ పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వాళ్ళతో పాటు పార్టీ నాయకులంతా కూడా వచ్చారు. మాజీ మంత్రి కొడాల నాని కూడా వచ్చారు. ఆయనతో వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? ఎక్కడ ఏమైపోతుందమ్మా? మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే కాదమ్మా. రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చదువుకొని వచ్చి కనపడి వెళ్తారు రోజు. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. గవర్నమెంట్ ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా అంటే కాదు. ఏమైంది? ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా. ఏమో సార్ నాకు కనబడదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. ఏంటి బాబు అన్న ఇంకోసారి? వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. అయ్యి బాబోయ్ నిజమే. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అంటే అది కాదమ్మా. నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న విషయాలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇట్లా పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? తెలీదమ్మా. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి నోచుకోవాలి. అగరబత్తి కాదు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా నేను చూడలేదమ్మా రెడ్ బుక్. మీరు చూసారా? అమ్మాయి ఈ రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తాం. నెక్స్ట్ కొడాలి నాని, పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. రెండోది లోకేష్లో విచిత్రమైన మనస్తత్వం. నేను చెప్పా కదా మొన్న, మగాడు బొమ్మ చూసి పడుకోవటం ఏంట్రా. ఏం మాట్లాడతాడు నువ్వు? వాళ్ళకి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మగతనం ఉంటే ఈ పప్పు నాయుడు, తుప్పు నాయుడు ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నాకు లోకేష్ గురించి మొత్తం తెలుసు. మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపువ్వులు కాలుతుంటాయి. అతను ఒక సైకోలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది డిప్పతలో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఏంట్రా ఇది ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని ఎన్నుకునే ఎన్నిక రాట్లేదే. ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, చెప్పు చెప్పవా. వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిజమే. అరెస్టులు చేసి నెలలు జైళ్లలో పెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. అందుకనే కొడాలి నేను చూసినా, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం, ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. Or if the sample is obtained from cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop, or Schmidt, Bonsky, Rasgal methods. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? వైస్ ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. వైస్ ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.